మిజోం తుఫాన్ ఎఫెక్ట్ మంచిర్యాల కొమరంభీం జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మబ్బులు కమ్ముకోవడం, మోస్తరు వర్షం కురుస్తుండటంతో ధాన్యపు రాశులను కాపాడుకునేందుకు పరదాలు కప్పి అప్రమత్తమవుతున్నారు. ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా కవర్లు కప్పారు. వాతావరణం అనుకూలిస్తేనే కొనుగోళ్లు సజావుగా సాగుతాయని అంటున్నారు. మరోవైపు అకాల వర్షంతో పత్తి రైతుల్లోనూ టెన్షన్ నెలకొంది. చినుకులు పడ్డంతో పత్తి రాలడం, ఆ నీరు పత్తిపైన పడి నల్లగా మారుతోందని రైతులు గుబులు చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మంచిర్యాల ప్రతినిధి వెంకట్ అందిస్తారు. తుఫాన్ ప్రభావం మంచిర్యాల కొమరంభీం జిల్లాలో ప్రభావం చూపుతుంది. దీనివల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క ఏదైతే వరికాలంలోకి వచ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వరి ధాన్యాల్లో తడిచిన ధాన్యాన్ని ఆరవేస్తున్న పరిస్థితి ఉంది. ఆరవేద్దామంటే ఒక పక్క చినుకులు పడుతుండటంతో మరోపక్క తడుస్తున్నాయని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. తర్ఫాలిన్ కవర్లు కూడా కిరాయికి తీసుకొచ్చి కప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ధాన్యాన్ని రక్షించుకోలేక మరోపక్క ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో పడ్డారు రైతులు. మొత్తానికైతే వర్షాకాలం సీజన్లో 1,60,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. మొత్తానికైతే ఇప్పుడు అవంతా అదే పంట ఉందో పంట కోసి కళ్ళల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కళ్ళల్లోనే రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి వేచి చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అటు చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్లో ఇంకా కొనుగోలు ప్రారంభం కాలేదు. ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి ధాన్యం కుప్పలు, రాశులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మొత్తానికైతే లక్షల క్వింటాల ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ ధాన్యం కుప్పలు నిల్వలతో రైతులు మాత్రం పడిగాపులు వేస్తున్నారు. రైతులకు వెంటనే కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభించలేదు. కొనుగోలు ప్రారంభించలేదంటే గత 4 రోజులుగా ఎన్నికల్లోనే అధికారులు బిజీగా ఉన్నారు. ధాన్యం కొనుగోలు పైన దృష్టి సారించలేదని చెప్పి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క పత్తి చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలోనే 1,60,000 ఎకరాల పత్తి సాగు అవుతుంది. కొమరంభీం జిల్లాలో 2,50,000 ఎకరాలు సాగు అవుతుంది. పత్తి ఏదైతే ఉందో పత్తి చేతికి వచ్చినటువంటి పంట ఇప్పుడు వర్షానికి తడిచి ఏదైతే ఉందో పత్తి తడిచే వెయిట్ బరువు పెరిగి ఇది వర్షానికి తడిచిన తర్వాత నేల రాలుతుంది. నేల రాలడం కాకుండా ఎండినటువంటి ఆకులు ఉన్నాయి. ఎండిన ఆకులు తడవడం వల్ల ఏదైతే ఉందో నల్లటి నీరు ఆ పత్తి పైన పడడం, పత్తి ఖరాబ్ అవుతుంది. దీనివల్ల కూడా పంట చెడిపోయే అవకాశం ఉంది. చేతికొచ్చిన పంటలు కూడా రక్షించుకోవడం లేని పరిస్థితి ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. మంచిర్యాల కొమరంభీం జిల్లాలో కలిపి 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది. ఈ పత్తి సాగు అవుతున్నటువంటి పంట తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కొంత ఇబ్బందికరంగా మారింది. రైతుల పాలిట మాత్రం శాపంగా మారిందని చెప్పవచ్చు. రైతులు గత 4 రోజులుగా కూలీల కొరత ఏర్పడింది. కూలీలంతా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు, ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తే 400 నుండి 500 రూపాయలు చెల్లించినటువంటి పరిస్థితి. దానివల్ల కూడా రైతులు కూలీలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే పంట ఉత్పత్తులు మార్కెట్కు తీసుకురావద్దని అధికారులు చూస్తున్నారు. ధాన్యం, పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి. దీంతో ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో ఇప్పటికే ధాన్యం, పత్తిలో తేమ శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో పంట ఉత్పత్తులు కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికైతే జిల్లాలో ఉన్నటువంటి తడిచిన ధాన్యాన్ని, తడిచిన పత్తిని కూడా ఏదైతే నల్లబారుతుంది, పత్తి కింద రాలుతుంది, అటువంటి పత్తిని కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మల్లేష్, వెంకటేశ్వర టీవీ, మంచిర్యాల జిల్లా.